ఇవాళ వీడియోలో నేను మీకు ఒక అదిరిపోయే ఏఐ టూల్ని అయితే పరిచయం చేయబోతున్నానండి. టెక్స్ట్ టు ఆడియోలో నెక్స్ట్ లెవెల్ ఏఐ టూల్ అనమాట. ఇంచుమించుగా హ్యూమన్ లాంటి వాయిస్ తో మనకైతే ఆడియో అయితే జనరేట్ అయిపోతుంది. బట్ అది ఏఐ జనరేటెడ్ ఆడియో. ఒకసారి నేను మీకు ఒక శాంపుల్ వీడియో అయితే ప్లే చేస్తాను. ఒకసారి ఆ వీడియో అయితే చూడండి. The visionary of the digital age, the man behind ChatGPT, Sam Altman, and his challenger, bringing the power of Grok AI, Elon Musk. The fight begins. మీరు చూసారుగా ఆ వీడియో వెనకాల ఆడియో మొత్తం కూడా hume.ai అనే ఒక వెబ్సైట్ నుంచి మనం డెవలప్ చేసిన ఆడియో అనమాట. ఈ ఆడియో ఎంత న్యాచురల్ గా ఉంటుందంటే ఇంచుమించుగా హ్యూమన్ మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అలానే మీరు హ్యాపీగా ఉంటే ఆనందంగా ఆ టోన్ అయితే వస్తుంది. మీరు బాధగా ఏమైనా టెక్స్ట్ రాస్తే ఆ టెక్స్ట్ అవుట్పుట్ కూడా బాధ ఫీల్తో ఆ ఆడియో అయితే బయటకు వస్తుంది. ఇలా నెక్స్ట్ లెవెల్లో ఉన్న ఈ ఏఐ టూల్ యొక్క పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఏఐ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వెబ్సైట్ పేరు చూసినట్లయితే hume.ai అండి. hume.ai అనే ఒక యూఆర్ఎల్కి అయితే మీరు వెళ్ళిపోగానే మీకు స్టార్టింగే హోమ్ పేజ్లోనే మీరు కావాలంటే మీ వాయిస్ ఏదైతే ఉందో ఆ వాయిస్ ఏ టైప్లో కావాలనేది ఇక్కడ మీరు కావాలంటే 2-3 డీటెయిల్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వచ్చు. దాని కింద స్క్రిప్ట్ ఇవ్వాలన్నమాట. మీరు ఏదైతే ఆడియో కావాలనుకుంటున్నారో దాని స్క్రిప్ట్ ఇచ్చేసి ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేస్తే ఆడియో అయితే జనరేట్ అయిపోతుంది. బట్ మీకు మరింత కంప్లీట్ యాక్సెస్ రావాలంటే మాత్రం మీరు ఇందులో అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు hume.ai అనే ఒక వెబ్సైట్లోకి అయితే ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు సైన్ అప్ విత్ గూగుల్ లేదా సైన్ అప్ విత్ యాపిల్ లేదా మీ ఈమెయిల్ ఐడి ద్వారా ఇలా 3 రకాలుగా అయితే మీరు కావాలంటే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఎలా కనిపిస్తుంది అనమాట. మీకు టెక్స్ట్ టు స్పీచ్, ఇక్కడ ఈ టెక్స్ట్ టు స్పీచ్ని అయితే క్లిక్ చేస్తే మీకు మరింత ప్లే గ్రౌండ్ వాయిస్ అన్ని కూడా కనిపిస్తాయండి. బట్ దానికన్నా ముందు మీకు ఒక శాంపుల్ ఆడియో ప్లే చేసి వినిపిస్తా చూడండి. Well, I think that if we are to analyze the situation from a dialectical perspective, we can clearly see the contradictions at play. ఇలా ఒక ప్రొఫెసర్ మాట్లాడితే ఎలా ఉంటుందో మనకు ఆడియో అయితే విన్నారు కదా. ఇలాంటి స్టెప్ బై స్టెప్ మన ఆడియోని ఎలా జనరేట్ చేయాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు ప్లే గ్రౌండ్ అనే ఒక ఆప్షన్ దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏదైతే స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఇక్కడైతే మీరు పేస్ట్ చేయాలండి. ఏ తెలుగు సంబంధించిన ఒక వెల్కమ్ నోట్ అయితే ఇచ్చాను ఇక్కడ. దాని తర్వాత మీకు ఇక్కడ కావాలంటే యాక్టింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఎలా అవుట్పుట్ రావాలనేది కూడా మీరు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు. దాని తర్వాత స్పీడ్ కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదా బై డిఫాల్ట్గా అయితే 1లోనే పెట్టేసుకోండి. దాని తర్వాత ఆడియో ఫార్మాట్ వచ్చి MP3నా లేకపోతే WAV ఫార్మాట్ అని సెలెక్ట్ చేసుకోండి. ఓకే అనుకున్న తర్వాత మీరు జనరేట్ మీద క్లిక్ చేయండి. Welcome to AI Telugu channel. You will find the best artificial intelligence content here. చూసారుగా ఎంత రియలిస్టిక్ గా ఒక నిజంగా ఒక ప్రెజెంటర్ ప్రెజెంట్ చేస్తే అంత హ్యూమనైజ్డ్ ఆడియో అయితే వచ్చింది కదా. ఇక్కడ వచ్చిన ఆడియోని మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. ఇలా వచ్చిన ఆడియోని మీకు కావాలనుకుంటే మీరు వీడియో ఫుటేజ్లో అయితే యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఇంకొక కంటెంట్ అయితే ఇచ్చానండి. ఈసారి నేను ఇక్కడ యాక్టింగ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే పెడతాను. ఒక మొబైల్ స్టోర్ వాళ్ళ ఇంట్రడక్షన్ కాబట్టి హ్యాపీగా ఉండాలి, జాయ్ఫుల్ అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చాను. ఇప్పుడు జనరేట్ మీద క్లిక్ చేశాను. Welcome to ABC Smartphone Store. We offer the best smartphones here with latest features. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఉంది కదా. మళ్ళీ నేను ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేశాను. ఈసారి ఇచ్చిన టెక్స్ట్ ఏంటంటే ఒక పర్సన్ చాలా బాధపడుతున్నాడు, ఆ సంబంధించిన టెక్స్ట్ అయితే ఇచ్చాను. దానికోసం ఏడుస్తున్నాడు, చాలా బాధపడుతున్నాడు, ఈ కంటెస్ట్లో నాకు ఆడియో కావాలని చెప్పి నేను ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. ఇప్పుడు జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. Why does everything always go wrong for me? I hate myself. మీరు విన్నారంటే ఒక లేడీ వాయిస్ వచ్చి చాలా బాధపడుతూ ఆ పర్టికులర్ కంటెంట్ అయితే చదివినట్టుగా ఉంది కదా. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటది ఆటోమేటిక్గా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆడియో వాయిస్ అయితే వస్తుంది. ఒకసారి మేల్ వాయిస్తో వస్తుంది, ఒకసారి ఫీమేల్ వాయిస్, ఒకసారి పెద్ద వ్యక్తి మాట్లాడినట్టు వస్తుంది కదా అనుకోవచ్చు. ఇక్కడ మీరు కావాలనుకుంటే సెలెక్ట్ వాయిస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సెలెక్ట్ వాయిస్ సెలెక్ట్ చేస్తే పలానా పర్సన్ వాయిసే మీకు అవుట్పుట్ రావాలంటే ఆ పర్సన్ నుంచే మీరు అవుట్పుట్ అయితే తెచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను సెలెక్ట్ వాయిస్ అని మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీకు డిఫరెంట్ వాయిస్ ఆప్షన్స్ అనేవి మీకు ప్లే చేసి వినిపిస్తాను. Well, I remember back in the day, we'd sit and talk about dreams. Well, I think that if we are to analyze the situation from a dialectical perspective, ఇది కొంచెం ప్రొఫెసర్ స్టైల్లో వచ్చిన ఆడియో. Yeah, I'm always awake. I literally don't sleep. లేడీ వాయిస్ ఇది. Well, gather round, friends, and let me spin you a yarn that'll warm your heart. ఓ పెద్ద ఆయన చెప్పిన మాటలా ఉంది. Okay, so like I'm obsessed with this new skirt I got. It's టిక్ టాక్ పర్సన్ ఒకవేళ ప్రెజెంట్ చేస్తే ఎలా ఉంటుందో ఆ టైప్ వాయిస్ ఇది. the real kicker, you can spin up any dang voice you can dream of with just a prompt. From the bayou to the boardroom, I carry my heritage with pride and a fierce determination to succeed. Yo, Southside Chicago was my classroom, and life was the hardest. కొంచెం ఎక్కువ బేస్ వాయిస్ తో వచ్చిన ఆడియో ఇది. Here, amidst the whispering leaves and ancient trees. డాక్యుమెంటరీ స్టైల్ వాయిస్ ఇది. thus with misunderstandings cleared and affections declared. ఇంకొక లేడీ వాయిస్. Okay, so like picture this. I'm trying to parallel park. In a world where the pecking order is everything, one bird will. మూవీ ట్రైలర్ ఇంట్రడక్షన్ టైప్ ఆడియో. Well, howdy there, folks. Big Dickie here. Ready to wrangle some whopper. మంచి హడావుడిగా మాట్లాడే ఆడియో ఇది. Once upon a time,
in a land far away. ఒక పుస్తకాన్ని నెరేట్ చేస్తే ఎలా ఉంటుందో ఆ వ్యక్తి ఆడియో ఇది. Throughout my life, I have learned that the most perfect. Tonight, we gather to celebrate. సో ఇలా మీకు ఏ ఆడియో కావాలనుకుంటే ఆ ఆడియోని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఆ ఇచ్చిన టెక్స్ట్ అలాగా అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. ఇందాక మనం లేడీ విన్నాం కాబట్టి వేరే పర్సన్ అయితే సెలెక్ట్ చేద్దాం. టెక్స్ట్ అయితే సేమ్ ఉంది, బట్ వేరే పర్సన్ ఆడియోతో మనం ఇదే టెక్స్ట్ ని అవుట్పుట్ అయితే చూద్దాం. Why does everything always go wrong for me? I hate myself. ఇప్పుడు ఇంకొక పర్సన్ చేంజ్ చేద్దాం. సేమ్ అదే టెక్స్ట్ కి వేరే నెరేటర్ని అయితే యూజ్ చేద్దాం. మళ్ళీ చేంజ్ మీద క్లిక్ చేస్తున్నాను. టిక్ టాక్ ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ పెట్టాను. Why does everything always go wrong for me? I hate myself. చూసారుగా, మన క్యారెక్టర్ తగ్గట్టుగా కావాలనుకుంటే అలా పెట్టుకోవచ్చు, లేదా బై డిఫాల్ట్గా పెడితే ఈ ఏఐ టూలే బెస్ట్ ఏదైతే ఆడియో ఉందో దాన్ని సెలెక్ట్ చేసి ఆ క్యారెక్టర్తో ఆడియో అవుట్పుట్ ఇచ్చేస్తుంది. ఫైనల్గా నేను ఇంకొక టెక్స్ట్ అయితే మీకు టెస్ట్ చేసి చూపిస్తాను. ఈ మోడల్ని చేంజ్ చేసి బిగ్ డిక్కిని పెట్టాను. నేను ఇచ్చిన టెక్స్ట్ ఏంటంటే ఒక WWE స్టైల్లో శామ్ ఆల్ట్మన్ ఎలాన్ మస్క్ రింగ్లోకి ఎంటర్ అవుతే ఇంట్రడక్షన్ ఎలా ఉంటుంది అనే స్టైల్లో నేనైతే వీళ్ళ కంటెంట్ అయితే పెట్టాను. బై అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. Ladies and gentlemen, brace yourselves for the ultimate AI showdown. Stepping into the ring, the visionary of the digital age, the man behind ChatGPT, Sam Altman, and his challenger, the tech titan, the mastermind of innovation, bringing the power of Grok AI, Elon Musk. లిటరల్ గా WWE స్టైల్లో మనకి ఇంట్రడక్షన్ కింద అనిపించింది కదా. ఎప్పుడైతే మీరు Hume.ai సంబంధించిన ఆడియో అవుట్పుట్ విన్న తర్వాత మీకు ఒక డౌట్ వస్తుంది, అదేంటది 11 Labs కూడా ఇటువంటి ఏఐ టూల్ని ఆఫర్ చేస్తున్నారు కదా, కంపారిటివ్ చేస్తే ఏది బాగుంటుందని చెప్పి అది కూడా మనం ఇప్పుడు చెక్ చేద్దాం. ఫస్ట్ నేను ఒక వార్నింగ్ టైప్ టెక్స్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. నేను నీ కోసం వస్తున్నా అనే ఒక వార్నింగ్ టైప్ టెక్స్ట్ అయితే ఇచ్చాను. దాన్ని ఏది బెటర్గా పర్ఫామ్ చేస్తుందో చూద్దాం. ఫస్ట్ నేను Hume.ai జనరేట్ చేస్తున్నాను. Shh, I'm coming for you. There's no escape. లిటరల్గా భయపెట్టే విధంగా అని చెప్పి మనకు ఆడియో అయితే ఇచ్చింది. ఇప్పుడు 11 Labsలో ఇస్తున్నాను అదే టెక్స్ట్. Shh, I'm coming for you. There's no escape. ఓకే, ఇది కూడా బాగానే ఉంది, నాట్ బ్యాడ్. ఇంకొక ఎమోషన్తో ఇంకొక టెక్స్ట్ అయితే ఇస్తున్నాను. ఇప్పుడు Hume.ai ఎలా జనరేట్ చేస్తుందో చూద్దాం. I can't believe this is happening. I've been waiting for this moment forever. చాలా ఎక్సైట్మెంట్తో చెప్తున్న ఒక ఆడియో అనమాట ఇది. ఇప్పుడు అదే టెక్స్ట్ 11 Labsలో అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. I can't believe this is happening. I've been waiting for this moment forever. ఈ అవుట్పుట్ని బట్టి మీరు చెప్పేయచ్చు Hume.ai సంబంధించిన ఆడియో అవుట్పుట్ ఎలా ఉందంటే ఆ ఎమోషన్ క్యారీ చేస్తూ, ఒకవేళ అది ఎక్సైట్మెంటా లేకపోతే కొంచెం సాడ్డా, దానికి తగ్గట్టుగా ఆ పిచ్ పైకి పెంచడం కానీ పిచ్ లో చేయడం కానీ అలా మనకైతే Hume.ai అయితే అవుట్పుట్ అయితే ఇస్తుంది. ఇంకొకటి కూడా టెక్స్ట్ చేద్దాం. Sometimes, the heaviest tears are the ones that never fall, carrying the weight of 1,000 unspoken words. ఒక ఫిలాసఫీ చెప్పిన స్టైల్లో ఆడియో అయితే జనరేట్ చేసింది. ఇప్పుడు అదే టెక్స్ట్ 11 Labs ఎలా జనరేట్ చేస్తుందో చూద్దాం. Sometimes, the heaviest tears are the ones that never fall, carrying the weight of 1,000 unspoken words. మీరు విన్నారు కదా, 11 Labs ఏంటంటే మీరు ఎటువంటి టెక్స్ట్ ఇచ్చినా ఆ ఎమోషన్ అది తీసుకోకుండా ఒక డిఫాల్ట్గా అదే టోన్తో ఆ పర్టికులర్ ఆడియో అయితే జనరేట్ చేస్తుంది. ఇదే మనకి Hume.aiకి 11 Labs కింద తేడా అనమాట. ఆ ఫీల్ అయితే Hume.ai క్యారీ చేస్తుంది. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. అయితే ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉందన్నమాట Hume.aiలో. ఇప్పటిదాకా మనం కొన్ని వాయిసెస్ గురించే మనం విన్నాం, బట్ మీకు ఒక పర్టికులర్ వాయిస్ ఈ టెంపోలో మీ వాయిస్ జనరేట్ కావాలంటే అది కూడా ఆప్షన్ ఉంది. ఇక్కడ సెలెక్ట్ వాయిస్ అని ఒక ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. క్రియేట్ వాయిస్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన స్టైల్లో మీ క్యారెక్టర్ ఎలా ఆడియో అవుట్పుట్ ఇవ్వాలి అది మీరు ఇక్కడ ఇస్తే అలానే మన క్యారెక్టర్ కూడా అవుట్పుట్ అయితే ఇస్తుంది అనమాట. సో అది కస్టమైజబుల్ వాయిస్ అనమాట. ఇప్పుడు నేను ఆటో జనరేట్ చేస్తున్నాను. బాధతో ఉండే ఒక పర్సన్ ఎప్పుడు ఈ పర్టికులర్ క్యారెక్టర్ సెలెక్ట్ చేసినా బాధపడుతూ ఆ టెక్స్ట్ని అయితే చెప్తారనమాట. సో ఓకే, జనరేట్ శాంపుల్స్ మీద క్లిక్ చేయాలి. మీరు కావాలంటే మీకు తగ్గట్టుగా ఇక్కడ కంటెంట్ ఇస్తే దానికి తగ్గట్టుగా క్యారెక్టర్ ఆడియో అయితే జనరేట్ అవుతుంది. ఓకే, నేను జనరేట్ శాంపుల్ మీద క్లిక్ చేస్తున్నాను. It's hard to believe they're really gone. I miss them so much it hurts. You know, I just wish I could talk to them one last time. It's hard to believe they're really gone. I miss them so much it hurts. సో మీకు ఏ శాంపుల్ నచ్చితే శాంపుల్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీ వాయిస్కి ఒక పేరు అయితే ఇవ్వండి. నేను ఏ తెలుగు 1 అని ఒక పేరు ఇచ్చి సేవ్ వాయిస్ని అయితే సేవ్ చేశాను. ఇప్పుడు నేను ఏదైతే టెక్స్ట్ ఉందో ఇప్పుడు నేను ఏ తెలుగు వాయిస్తో జనరేట్ చేస్తాను. అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. Sometimes the heaviest tears are the ones that never fall,
carrying the weight of 1,000 unspoken words. సో ఇప్పుడు మీరు ఈ పర్టికులర్ వాయిస్ ని కాల్ చేస్తే ఎప్పుడైనా సరే ఆ బాధతోనే ఆ టెక్స్ట్ ని చదువుతుంది అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఇందులోనే ఒక యూనిక్ ఫీచర్. ఇప్పుడు మనకి Hume.ai ఫ్రీ సబ్స్క్రిప్షన్ లో మీకేం ఆప్షన్స్ ఇస్తున్నారు, పేమెంట్ చేస్తే మీకేం బెనిఫిట్స్ ఇస్తున్నాయో కూడా చెప్తాను. బిల్లింగ్ లోకి వెళ్తున్నాను. ఫ్రీ ప్లాన్ లో అయితే కనుక 10,000 క్యారెక్టర్స్ లేదా 10 minutes వరకు మీరు ఆడియో జనరేట్ చేయొచ్చు. స్టార్టర్ లో అయితే $3 పే చేస్తే 30,000 క్యారెక్టర్స్ లేదా 30 minutes జనరేట్ చేసుకోవచ్చు. క్రియేటర్లో $10, 1,00,000 క్యారెక్టర్లు లేదా 100 నిమిషాలు. ప్రో ప్యాక్ లో $50 పే చేస్తే 5 లక్షల క్యారెక్టర్లు లేదా 500 నిమిషాలు. స్కేల్ చేసుకుందాం అంటే $150 పే చేస్తే 20 లక్షల క్యారెక్టర్లు లేదా 2,000 నిమిషాలు. బిజినెస్ ప్లాన్ లో అయితే $900, 1,00,000 క్యారెక్టర్లు లేదా 10,000 నిమిషాలు. కస్టమ్ ప్రైస్ అంటే మీకు నచ్చినట్టుగా వీళ్ళ కస్టమర్ సపోర్ట్తో మాట్లాడి మీకు స్పెసిఫిక్ ప్లాన్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. సో ఇక్కడ మీరు కమర్షియల్ లైసెన్స్ కావాలంటే మీ ఆడియోని కమర్షియల్గా ప్రాజెక్ట్స్లో వాడుకోవాలంటే మాత్రం మినిమం $3 పే చేస్తేనే వాటి కమర్షియల్గా అయితే యూజ్ చేసుకోవచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. ఓవరాల్గా ఇది Hume.ai వాళ్ళు ఆఫర్ చేసిన టెక్స్ట్ టు స్పీచ్ మోడల్ యొక్క పూర్తి సమాచారం. ఈ మోడల్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే సాధారణ ఏ మోడల్ జనరేట్ చేసే ఒకటే టోన్ కాకుండా ఇది మనిషి యొక్క న్యాచురల్ టోన్ ని ఫాలో అవుతూ ఆ ఫీల్ ని క్యారీ చేస్తూ లేకపోతే ఆ ఎమోషన్ క్యారీ చేస్తూ ఆడియోని అయితే జనరేట్ చేస్తుంది. మీకు ఎవరికైనా రియలిస్టిక్ ఆడియో జనరేట్ చేద్దాం అనుకుంటే మాత్రం ఈ పర్టికులర్ AI టూల్ అయితే మీరు ట్రై చేయొచ్చు. ఈ AI టూల్ యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాం. ఆ వెబ్సైట్ ని క్లిక్ చేసి మీరు కావాలనుకుంటే ఈ AI టూల్ అయితే యూస్ చేసుకోండి. లేటెస్ట్ AI కంటెంట్ కోసం AI తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.